cone a block, and we have applied force as shown in the figure, and we have displaced that block to the d distance, then the angle made by d with F will be theta. Now, in this case, the work done will be expressed as W is equals to Ft cos theta. So whenever the theta is given, we need to use this formula. That is F is equals to, W is equals to Ft into cos theta. సో కొన్ని సందర్భాల్లో మనకు టీటా అనేది 0 డిగ్రీలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో టీటా అనేది 90 డిగ్రీస్, ఇంకొన్ని సందర్భాల్లో 180 డిగ్రీస్. ఆల్రెడీ మనకు ఇది సారి ఏ సందర్భంలో ఈ 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ ఉంటాయి అనేది క్లాస్ లో కూడా డీటెయిల్ గా డిస్కస్ చేశారు. సో నౌ లెట్ us మూవ్ టు ద ప్రాబ్లమ్స్. So which of the following option is same unit as Newton meter? ఈ క్రింది వాటిలో న్యూటన్ మీటర్ కి సమానమైన ప్రమాణం ఏది? సో ఇక్కడ న్యూటన్ మీటర్ కి సమానమైన ప్రమాణం అనేది జౌల్స్. ఎందుకు? జౌల్ అనేది మనకు శక్తికి కానీ పనికి కానీ ప్రమాణం అవుతుంది. ఓకే, సో ఇక్కడ W is equals to మనము F into S అని తీసుకున్నాం కదా. సో F కి సంబంధించిన ప్రమాణం ఏంటి? న్యూటన్. F కి సంబంధించిన ప్రమాణం ఏంటి? న్యూటన్. అండ్ స్థానభ్రంశానికి సంబంధించిన ప్రమాణం ఏంటి? మీటర్స్. సో హియర్ ద జౌల్ ఈస్ ద యూనిట్ ఫర్ ఎనర్జీ అండ్ వర్క్ యాజ్ వెల్. So if we consider the formula of work, then W is equals to F into S. So in this expression, the unit for force is Newton and unit for distance is meter. So that Newton meter can be taken as a joule. So it's very important unit. All should remember Newton meter will be equals to joule. న్యూటన్ మీటర్ అనేది ఒక జౌల్ కి సమానంగా తీసుకుంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఆఫ్ పవర్? సో సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి? సామర్థ్యానికి ప్రమాణం వచ్చేసి మనకి వాట్స్. ఇచ్చిన ఆప్షన్ లో వాట్స్, హార్స్ పవర్ అండ్ కిలో వాట్స్. నెక్స్ట్ ఇది కరెక్ట్ పంపించారు. సో యాక్చువల్ గా వచ్చేసి మనకు బేసిక్ సామర్థ్యానికి ఉన్న బేసిక్ యూనిట్ ఏం తీసుకుంటాము అంటే వాట్స్ అని తీసుకుంటాం. హార్స్ పవర్ కూడా సామర్థ్యానికి ప్రమాణం అవుతుంది, కిలో వాట్స్ కూడా ప్రమాణం అవుతుంది. కానీ కేస్ ని బట్టి మనము కిలో వాట్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ 1 కిలో వాట్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻2 వాట్స్. ఇక్కడ వాట్ అనేది అతి చిన్న ప్రమాణం అన్నమాట. ఓకే, కిలో వాట్స్ కూడా మనకు సామర్థ్యానికే ప్రమాణం అవుతుంది, హార్స్ పవర్ కూడా సామర్థ్యానికి ప్రమాణం అవుతుంది, వాట్ అనేది కూడా సామర్థ్యానికి ప్రమాణం అవుతుంది. అయితే ఇక్కడ బేసిక్ యూనిట్ ఏం తీసుకుంటాము అంటే వాట్ అని తీసుకుంటాం. సో 1 కిలో వాట్ కనుక తీసుకుంటే దట్ విల్ బి ఈక్వల్స్ టు, ఇక్కడ ప్రింట్ రాంగ్ పడిందన్న 10⁻³ వాట్స్. అది కిలో అంటే మనము 10⁻³ గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ 10⁻² అని పడింది. సో దట్ ఈస్ 10⁻³ watts. And 1 horsepower is equals to 735.499 watts. 1 horsepower is equals to 7 watts. ఇక్కడ మీకు పేరులోనే ఉంది హార్స్ పవర్. హార్స్ పవర్ అంటే నిజమే గుర్రానికి ఉండే సామర్థ్యం అన్నమాట. ఓకే, సో మనకి ఒక వాట్ ని ఎంత దేనికి ఈక్వల్ గా తీసుకుంటాము? 99 వాట్స్ అనేది ఒక హార్స్ పవర్ కి, అంటే ఒక గుర్రానికి ఉండే సామర్థ్యం ఎంత ఉంటది అంటే 735.499 వాట్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 1 మిల్లీ వాట్. మిల్లీ వాట్ మీన్స్ 10⁻³ వాట్స్. వాట్ ఇస్ దట్? 10⁻³ సో ఇక్కడ 10⁻³ ని కనుక మనం డెసిమల్ పాయింట్స్ లో రాస్తే 0.001 వాట్. ఓకే, నెక్స్ట్ at what situation work is 0? At what situation work is 0? ఏ సందర్భంలో పని శూన్యం అవుతుంది? ఏ సందర్భంలో పని శూన్యం అవుతుంది? ఆప్షన్స్ వచ్చేసి మనకు ఇది చెప్పగలుగుతారు ఎవరైనా? ఎందుకు అనేది చెప్పాలి. ఎస్, ఏ సందర్భంలో పని అనేది శూన్యం అవుతుంది?
కెన్ ఎనీవన్? ఆల్రెడీ సార్ మనకి ఇది డిస్కస్ చేశారు. W is equals to 0 అనేది ఏ ఏ సందర్భాలలో 0 అవుతుంది? స్టూడెంట్స్ ట్రై చేయండి నాన్న. నీలఫర్ మేడం. మేడం చెప్పండి మేడం. ఎవరైనా ఆన్సర్ పెడుతున్నారా చూడండి. నాకు ఇక్కడ చాట్ బాక్స్ కనిపించట్లేదు. వన్ అని పెడుతున్నారు మేడం పిల్లలు. ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? స్థానభ్రంశం శూన్యం కావాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈస్ బలం శూన్యం కావాలి, ఫోర్స్ ఈజ్ 0. అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ బలం స్థానభ్రంశం శూన్యం కావాలి. దట్ మీన్స్ బలం స్థానభ్రంశం మధ్య కోణము శూన్యం మధ్య కోణం 90 డిగ్రీలు అవ్వాలి. ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ the fourth option is all the above 5 అన్ని. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్థానభ్రంశం శూన్యం కావాలి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బలం శూన్యం కావాలి, థర్డ్ ఆప్షన్ బలం స్థానభ్రంశం మధ్య కోణం 90 డిగ్రీలు కావాలి, and the fourth option is 5 అన్ని. So here the answer is 5 అన్ని, all the above. Let us discuss how it is. So we know that W is equals to F into S అని చెప్పాం. Actually F into S cos theta. F into S cos theta. సో ఇక్కడ మనకు theta అనేది శూన్యం అయినప్పుడు మనకు W is equals to Fs వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకు స్థానభ్రంశం శూన్యం అవుతుందో సో F into 0 is equals to 0. నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నాడు? బలం శూన్యం కావాలి అన్నాడు. సో F అనేది శూన్యం కావాలి. ఆ సందర్భంలో కూడా W is equals to 0 into S 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? బలం మరియు స్థానభ్రంశంల మధ్య కోణం 90 డిగ్రీలు కావాలి అన్నాడు. సో ఇన్ దట్ ఆ సందర్భంలో ఏంటి మనకు F into S cos 90 degrees. cos 90 degrees వాల్యూ ఎంత నాన్న? 0. కాబట్టి జరిగిన పని అనేది శూన్యం అవుతుంది. సో హియర్ ఇఫ్ we consider the first option, the displacement must be 0. So according to the formula, W is equals to F into S. When S will be equals to 0, then the W is equals to 0. Next, according to second option, the force is 0. When F is equals to 0, then the work done is also becomes 0. Next, according to third option, the angle between F and S must be 90 degrees. So here, according to the formula, W is equals to F into S cos 90 degrees. So here we know that cos 90 is equals to 0. So like that, the total work done will be equals to 0. So it's very, very, very important point, Nana. బలం అనేది ఏ సందర్భాల్లో శూన్యం అవుతుంది? ఒకటి స్థానభ్రంశం శూన్యమైనప్పుడు, రెండవది బలం శూన్యమైనప్పుడు, మూడవది బలం మరియు స్థానభ్రంశం మధ్య కోణము 90 డిగ్రీలు అయినప్పుడు. చాలా ఇంపార్టెంట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెండు వస్తువులు అస్థితిస్థాపక అభిఘాతంలో ఉన్నప్పుడు కింది వాటిలో ఏ భౌతిక రాశి నిత్యత్వం చూపును? సో the two bodies are in elastic collision. Which of the physical quantity becomes conserved? When two bodies are in elastic collision, which of the physical quantity is conserved? రెండు వస్తువులు అస్థితిస్థాపక అభిఘాతంలో ఉన్నప్పుడు క్రింది వాటిలో ఏది నిత్యత్వం చూపును? సో ఐ థింక్ ఇక్కడ ఇది సో అమ్మ ఇక్కడ వచ్చేసి మీకు అస్థితిస్థాపకత్వంలో ఉన్నప్పుడు ఏ భౌతిక రాశులు నిత్యత్వాన్ని చూపుతాయి అంటే ద్రవ్య వేగము మరియు గతి శక్తి అనేవి నిత్యత్వాన్ని పాటిస్తాయి అన్నమాట. ఓకే, స్థితిస్థాపక అభిఘాతం, ఇది అస్థితిస్థాపక అభిఘాతంలో మనకు ద్రవ్య వేగం మాత్రమే నిత్యత్వాన్ని చూయిస్తుంది.
స్థితిస్థాపక అభిఘాతాలలో ద్రవ్య వేగము మరియు కైనెటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి రెండు కూడా నిత్యత్వాన్ని పాటిస్తాయి. సో వెన్ ద collision is elastic collision, all the momentum as well the kinetic energy both will be conserved quantities. If the collision is inelastic collision, only the momentum will be conserved. Here the conserved means being constant throughout the collision. ఇక్కడ నిత్యత్వం అంటే ఏంటి అంటే ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నంతసేపు మొదట స్థానం నుండి చివరి వరకు కూడా ఒక భౌతిక రాశి అనేది స్థిరాన్ని కలిగి ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. అప్పుడు మనం ఆ భౌతిక రాశి అనేది నిత్యత్వం అని చెప్తాం. ఇక్కడ మీనింగ్ చూడండి, నిత్యత్వంని మనం విడదీస్తే నిత్యతత్వం అంటే ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది నిత్యత్వం అని చెప్తాం అన్నమాట. అమ్మ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ మొన్న ఎగ్జామ్ లో కూడా రాశారు కదా, అభిఘాతాలు అంటే ఏంటి, అభిఘాతాల్లోని రకాలు అని చెప్పి, అవునా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ కొలిజన్ అన్నమాట. నెక్స్ట్, M1 and M2 are two masses of bodies. These kinetic energy are equal. Then what is the ratio of linear momentum? M1 మరియు M2 ద్రవ్యరాశులు గల రెండు వస్తువుల గతిశక్తులు సమానం అయితే వాటి రేఖీయ ద్రవ్య వేగాల నిష్పత్తి ఎంత? So two masses having M1 and M2 masses and the kinetic energies of two bodies are equal. Then what is the ratio of momentum? Now let us discuss. So according to kinetic energy formula, we know that kinetic energy is equals to half mv square. కానీ ఇక్కడ మనకేమన్నాడు, రెండు భౌతిక రాశుల యొక్క రెండు ద్రవ్య రాశుల యొక్క గతిశక్తి అనేది సమానం అని చెప్పాడు. సో ఇక్కడ మనము మొదటి ద్రవ్యరాశి యొక్క గతిశక్తి తీసుకుంటే హాఫ్ m1 v1 స్క్వేర్ అవుతుంది. రెండవ ద్రవ్యరాశి యొక్క గతిశక్తి v2 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో రెండు సమానం అన్నాడు కాబట్టి హాఫ్ m1 v1 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ m2 v2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే మనకు m1 v1 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు m2 v2 స్క్వేర్. సో అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లమ్, we know that the kinetic energies of both objects are equal, so that we are writing half m1 v1 square is equals to half m2 v2 square. So as we cancel this half, we get m1 v1 square is equals to m2 v2 square. Now by taking that v2 to the left side of the equation and m1 to the right side of the equation, we get m1 v1 v2 square is equals to m2 by m1. So ఇక్కడ రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తున్నాం, v1 by v2 హోల్ స్క్వేర్ is equals to m2 by m1 అని రాస్తున్నాం. ఈ స్క్వేర్ ని అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ తీసుకెళ్తే ఏమొస్తుంది మనకి, v1 by v2 is equals to under root m2 by m1. ఓకే, సో ఇక్కడ ఫైనల్ గా మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి, అండర్ రూట్ m1 by m2 అవుతుంది. సో రెండిటి మధ్య మనకు ఏమడిగాడు, ద్రవ్య వేగాల నిష్పత్తి. కానీ మనకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ వి హ్యావ్ v1 by v2. మరి ద్రవ్య వేగం రావాలంటే ఏం కావాలి మనకు, ద్రవ్యరాశి ఇంటూ వేగం. ఎందుకంటే ద్రవ్య వేగం అనేది ద్రవ్యరాశి ఇంటూ వేగం mv అని రాస్తాం, అవునా? కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ m1 by m2 తోని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే m1 v1 by m2 v2 వస్తుంది. ఇక్కడ మనకి ఓన్లీ v1 by v2 ఉంది నాన్న, కానీ మనకు ద్రవ్య వేగం అనేది m into v. So here we got v1 by v2 is equals to under root m2 by m1. But according to the formula of momentum, p is equals to m into v. So that we are multiplying on either side of the equation with m1 by m2. So by multiplying we get m1 into v1 by m2 into v2. And here also we get m1 by m2 into same root of m2 by m1. So here we get p1 by p2 is equals to
Now by taking this m2 to the inside of the root, we get m1 square by m2 ని మనము ఈ రూట్ లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే m1 స్క్వేర్ బై m2 స్క్వేర్ అవుతుంది. మళ్ళా రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది మళ్ళీ m1 బై m2 నే అవుతుంది కదా. సో అట్లా మనకి m1 స్క్వేర్ బై m2 బై m2 స్క్వేర్ బై m1. సో ఫైనల్లీ వి గెట్ ఇక్కడ మళ్ళా m1 m2 m2 క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా వచ్చే రేషియో ఏంటి అంటే p1 బై p2 ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ m1 బై m2 అవుతుంది. ఓకే. Next, the dimension formula of power. The dimension formula of power. సామర్థ్యానికి మితి ఫార్ములా. సామర్థ్యానికి మితి ఫార్ములా చెప్పండి ఎలా చేయొచ్చు ఇది? సామర్థ్యానికి మితి ఫార్ములా, సామర్థ్యం అంటే ఏంటి మనకు W/T అవుతుంది, అవునా? పవర్ is equals to W/T and we know that W is equals to F into S by T as it is. And here the force has unit as Newton and S as unit as meter by T. So Newton meter by T. But again, what is Newton? F is equals to ma. According to Newton's second law of motion, F is equals to ma, isn't? సో ఇక్కడ మళ్ళీ మనకు m కి యూనిట్ ఏంటి నాన్న? కిలోగ్రామ్, కేజీ. ఏ కి యూనిట్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే F ఇంటూ ఎస్ అన్నాం కదా. మళ్ళా ఎస్ కి యూనిట్ ఏంటి? మీటర్స్ బై కాలానికి యూనిట్ ఏంటి? సెకండ్. సో ఇక్కడ ఈ సెకండ్ క్యాన్సిల్ అవ్వదు. Here it will be second only. Okay. సో ఫైనల్ గా మనకు వచ్చే యూనిట్ ఏంటి? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ క్యూబ్. కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ క్యూబ్. ఇప్పుడు మనం వీటిని తీసుకుంటే కనుక మనకి సామర్థ్యానికి ఫైనల్ గా వచ్చే ఫార్ములా యూనిట్ ఏంటి అంటే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ క్యూబ్, అవునా? సో మరి కేజీ అంటే ఏంటి? మనకు మితి ఫార్ములా క్యాపిటల్ ఎం, అవునా? మీటర్ స్క్వేర్ అంటే యూనిట్ మితి ఫార్ములా ఏంటి? L/2. నెక్స్ట్ పర్ సెకండ్ క్యూబ్ ఉంది అంటే డివైడెడ్ బై సెకండ్ క్యూబ్ కాబట్టి దాన్ని పైకి తీసుకెళ్తే మనకి ఏమవుతుంది? సెకండ్ పవర్ -3 అవుతుంది. మరి సెకండ్ కి మితి ఫార్ములా ఏంటి? క్యాపిటల్ T పవర్ -3. సో ఇట్లా మనకు సామర్థ్యం యొక్క మితి ఫార్ములా ఏమొస్తుంది అంటే m/1 L/2 T/-3. సో మనకు మొత్తం ఆప్షన్ లో ఉన్నది ఏ ఆప్షన్ కరెక్ట్ నాన్న? ద ఆప్షన్ సెకండ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు యూనిట్ కనుక తెలిస్తే దాని నుండి మితి ఫార్ములాని రాబట్టడం చాలా ఈజీ. సో అందుకని యూనిట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. సో సామర్థ్యానికి మితి ఫార్ములా ఏంటమ్మా? m/1 L/2 T/-3. So the dimensional formula for the power will be equals to m/1 L/2 T/-3. Next, the next problem is the dimension formula of linear momentum. రేఖీయ ద్రవ్య వేగానికి మితి ఫార్ములా ఏమిటి? సో ఇక్కడ మనకు రేఖీయ ద్రవ్య వేగం అంటే ఫార్ములా ఏంటి? P is equals to mv. P is equals to mv. ఇక్కడ m అంటే ఏంటి? మనకు ద్రవ్యరాశి, అవునా? అంటే కేజీ. m అంటే ద్రవ్యరాశి యూనిట్ ఏంటి? కేజీ. నెక్స్ట్ v అంటే ఏంటి? వేగం. వేగం యూనిట్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్, అవునా? సో అట్లా మళ్ళా ద్రవ్యరాశికి మితి ఫార్ములా ఏంటి? క్యాపిటల్ M. నెక్స్ట్ దూరానికి మితి ఫార్ములా ఏంటి? L. అండ్ కాలానికి మితి ఫార్ములా ఏంటి? T/-. యాక్చువల్ గా T ఇక్కడ డినామినేటర్ లో ఉన్న సెకండ్ ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఫైనల్ గా మనకు ద్రవ్య వేగానికి మితి ఫార్ములా ఏంటి అంటే mL/T/-1. సో
Here he asked the dimensional formula of linear momentum. According to linear momentum formula, we know that P is equals to m into V. And m is nothing but the mass, unit of mass is kg, and v is nothing but the velocity, unit of velocity is meters per second. So coming to the dimensional formula for the mass is capital M, and length is capital L, and time capital T. But as we have time in the denominator, as we bring to the numerator, we get t power minus 1. So finally, we get the dimensional formula for momentum is equals to ml power m power 1, L power 1, t power minus 1. The fourth option is correct option. Okay. Next, what is the dimensional formula for spring constant? స్ప్రింగ్ స్థిరాంకం యొక్క మితి ఫార్ములా ఏమిటి? ఇక్కడ స్ప్రింగ్ స్థిరాంకాన్ని మనము F is equals to kx. యాక్చువల్గా మనకు స్ప్రింగ్ స్థిరాంకము ఈ ఫార్ములా నుండి వస్తుంది నాన్న. F is equals to minus kx. సో దీని నుండి k is equals to ఏం రాసుకోవచ్చు? F by x అని రాస్తాం. ఏం రాస్తాం? F by x. మళ్ళా F కి మితి ఫార్ములా ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. m power 1, L power 1, t power minus 2 by x. x అంటే L. అవునా? x అంటే స్థానభ్రంశం కాబట్టి స్థానభ్రంశానికి మితి ఫార్ములా L అవుతుంది. సో ఇక్కడ L will get cancel. సో ఫైనల్లీ we left with L క్యాన్సల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? మళ్ళా ఇక్కడ L will get cancelled. So finally we left with m power 1, t power minus 2. m power 1, t power minus 2. So according to the formula of Spring's constant, we know that k is equals to minus F by x, and we already derived the dimensional formula for force is ml t power minus 2. And as we have in the denominator the displacement, that is nothing but the x. Okay. So the dimensional for the length is L. So by cancelling this LL, we get the dimensional formula for spring constant as m power 1, t power minus 2. Next. The next problem is P is equals to 3i plus 2j plus k. Q is equals to I plus 2j plus 3k are the two scalars, and the vector P is equals to 3i plus 2j plus k, and Q is equals to I plus 2j plus 3k are the two vectors. Here scalar and undi nanna, scalar kaadu, two vectors. Then the angle between two vectors is, so ఇక్కడ P is equals to 3i plus 2j plus k మరియు Q is equals to I plus 2j plus 3k లు రెండు సదిశలు అయితే ఈ రెండు సదిశల మధ్య, so according to the vector product, we know that cos theta is equals to P dot Q by magnitude of P into magnitude of Q. So already we know that P bar dot Q bar is equals to P into Q cos theta. This is the dot product, that is nothing but the scalar product between two vectors. Scalar product between two vectors. P bar dot Q bar is equals to PQ cos theta. So from this we get cos theta is equals to P bar into Q bar by magnitude of P into magnitude of Q. So ikkada magnitude formula vachesi enti ante we can write it as under root. For example, if we consider vector A, then it can be taken as ax square plus ay square plus az square if it is three-dimensional vector. Three-dimensional vector అయితే వెక్టార్ యొక్క పరిమాణం దేనికి సమానం అవుతుంది అంటే, for example, if we consider vector A, then the magnitude will be equals to ax square plus ay square plus az square అవుతుంది అన్నమాట. If we have the vector A is equals to axi plus ayj plus azk, ఈ ఫామ్ లో కనుక ఉంటే,
ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన వెక్టర్స్ అదే ఫామ్ లో ఉన్నాయి. ఏఎక్స్ అంటే 3 అవుతుంది, అండ్ ఏవై అంటే 2 అవుతుంది, ఏజెడ్ అంటే 1 అవుతుంది. ఇక్కడ కూడా ఏఎక్స్ 1, ఏజెడ్ 2 అవుతుంది, ఏవై 2 అవుతుంది, ఏజెడ్ 3 అవుతుంది. సో అట్లా మనము ఈ 2 వెక్టార్స్ నుండి థీటాని కనుక్కోవాలి అంటే ఫార్ములా వచ్చేసి cos θ is equals to PQ by magnitude of P into magnitude of Q. ఇక్కడ పైన ఉన్నాయి అమ్మ, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పైన ఉన్న PQలు వెక్టార్స్, కింద ఉన్న PQలు మాగ్నిట్యూడ్స్ అంటే పరిమాణాలు. పైన ఉన్న PQలు సదిశలు, కింద ఉన్న అంటే డినామినేటర్ లో ఉన్న PQలు వచ్చేసి పరిమాణాలు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. న్యూమరేటర్ లో ఎప్పుడు కూడా వెక్టార్ ఫామ్ ని యూజ్ చేస్తాము, డినామినేటర్ లో ఎప్పుడు కూడా మనము మాగ్నిట్యూడ్స్ ని తీసుకుంటాం. సో అట్లా మనము P అండ్ Q వెక్టార్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే 3i + 2j + k ఇంటూ i + 2j + 3k బై ఇక్కడ వీటి మాగ్నిట్యూడ్స్ ని కనుక తీసుకుంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ P వెక్టార్ అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ Q వెక్టార్ will be equals to ఇక్కడ I తో ప్లస్ J గుణకంతోని K గుణకంతోని కనుక మనకు మల్టిప్లై చేస్తే వచ్చేది 3 × 1 3 ప్లస్ 2J × 2J will get 4 and K × 3K will get 3. సో లైక్ దట్ 3 + 4 + 3 వస్తుంది. అండ్ మాగ్నిట్యూడ్స్ కనుక తీసుకుంటే √9, 3² is 9, 2² is 4 and 1² is equals to 1. So like that we get the magnitude of first vector. And coming to the second vector magnitude, we get √1². Ikkada we have 2, so that 2² is 4. Here we have 3, 3² is 9. So like that finally we get 10 by √14 into √14. √14 into √14 we'll get √14 square. So square and root will get cancelled. Finally we get 10 by 14. So the answer is 5/7. So cos θ is equals to, we get 5/7. But here in the question we have asked what is the value of θ. Now just keep θ here itself and bring this cos θ to the other side of the equation. We get θ is equals to cos inverse of 5/7. అమ్మ ఇక్కడ మనకు మొత్తానికి cos θ is equals to సాల్వ్ చేస్తే వచ్చింది 5/7 వచ్చింది. కానీ మనకు ప్రాబ్లం లో θ అడిగాడు కాబట్టి ఇక్కడ θని అలాగే ఉంచేసి కాస్ ని అటువైపు తీసుకెళ్తే మనకు వచ్చే θ is equals to cos inverse of 5/7 వస్తుంది అన్నమాట. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, 12th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి. సో ఫస్ట్ దాంట్లో ఏమిచ్చాడు, ఫస్ట్ ఆప్షన్స్ కాలమ్ 1 ఆప్షన్స్ 1 ఎర్త్ అండ్ సెకండ్ ఆప్షన్ ఈస్ 1 kilowatt and the third option is 1 calorie and fourth option is 1 electron volt. ఓకే, ఇక్కడ అన్ని కూడా మనకు ప్రమాణాలు ఇచ్చాడు. ఈ ప్రమాణాలకు విలువలను సెకండ్ కాలమ్ లో ఇచ్చాడు. దట్ ఈస్ డి, ఆప్షన్ డి is equals A is equals to 4.18 joules and option B is equals to 1.6 into 10 to the power of minus 19 joules and C is equals 3.0 into 10 to the power of minus 6 joules and D is equals to 10 to the power of minus 7 joules. So ఇక్కడ మనకి 1 erg is equals to 10 to the power of minus 7 joules and 1 kilowatt ఆల్రెడీ చెప్పాను. కిలో అంటే మనకు కావాల్సిన మల్టిపుల్ 10 to the power of10 to the power of plus 3 అని రాయాలి. కిలోకి 10 to the power of plus 3. సో 1 kilowatt అడిగాడు అండ్ ఇంటూ దట్ జౌల్స్ లో అడిగాడు. జౌల్స్ లో ఈక్వల్ వచ్చేసి మనకి 1 kilowatt జౌల్లలో 3.6 into 10 to the power of minus 6 జౌల్స్ అవుతుంది అండ్ 1 calorie is equals to 4.186 జౌల్స్ అవుతుంది and 1 electron volt is equals to 1.6 into 10 to the power of minus 19 joules. గమనించండి, ఇక్కడ ఉన్న ప్రమాణాలన్నీ కూడా మనము జౌల్స్ లో ఎక్స్ప్రెస్ చేసాం. ఇవన్నీ కూడా దేంట్లో ఎక్స్ప్రెస్ చేసాము, జౌల్స్. జౌల్ అనేది దేనికి ప్రమాణం, శక్తికి లేదా
పనికి సామర్థ్యానికి పనికి ప్రమాణం, శక్తికి లేదా పనికి ప్రమాణం. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఇచ్చిన అన్ని యూనిట్స్ కూడా మనకు శక్తికి సంబంధించిన యూనిట్స్. సో ఈ శక్తులను జౌల్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 1 erg is equals to 10 to the power of minus 7 joules and 1 kilowatt is equals to 10 to the power of minus 3.6 into 10 to the power of minus 6 joules and 1 calorie is equals 4.186 joules and 1 electron volt is equals to 1.6 into 10 to the power of minus 19 joules. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్న, ప్రతి ఒక్కరు ఇది నోటికి రావాలి ఈ వాల్యూస్ అన్ని కూడా. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Work, power and energy state their same units. పని సామర్థ్యం శక్తులకు SI units. State their SI units. సో ఇక్కడ work, power and energy. So what are the units in SI system of work, power and energy? సో SI పద్ధతిలో మనకు పనికి సామర్థ్యానికి శక్తులకు ప్రమాణాలు ఏమిటి? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జౌల్ పర్ సెకండ్ అండ్ వాట్స్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి జౌల్ పర్ సెకండ్, జౌల్ ఆర్ న్యూటన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ న్యూటన్, జౌల్ పర్ సెకండ్, వాట్స్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్, జౌల్ పర్ సెకండ్ ఆర్ న్యూటన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకు? లిజన్, ఇందులో ఏది మనకు కరెక్ట్? ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి? పని అంటే వర్క్, W is equals to F into S. మనకి F కి యూనిట్ ఏంటి? న్యూటన్. S కి యూనిట్ ఏంటి? మీటర్స్. సో న్యూటన్ మీటర్ ఫస్ట్ పనికి ప్రమాణం. నెక్స్ట్ సామర్థ్యం, నెక్స్ట్ ఏంటి? సామర్థ్యం P is equals to W by T. ఆర్ఎల్స్ దీన్నే మనం వాట్ అని కూడా తీసుకుంటాం. ఓకే, దీన్నే మనం జౌల్ పర్ సెకండ్ అని కూడా రాయొచ్చు. జౌల్ పర్ సెకండ్ అని కూడా రాయొచ్చు, ఎందుకంటే W కి మనకు యూనిట్ వచ్చేసి జౌల్, T కి యూనిట్ వచ్చేసి సెకండ్స్, కాబట్టి జౌల్ పర్ సెకండ్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ శక్తి వచ్చేసి మనకి శక్తికి మనకు యూనిట్ అమ్మ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, శక్తి అనగానే గతి శక్తి తీసుకోవాలా, స్థితి శక్తి తీసుకోవాలా, ఏదైనా తీసుకోవచ్చు, మొత్తం శక్తి అయినా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తీసుకుంటే మనకు 12 mv² వస్తుంది. ఇక్కడ 12 mv², హాఫ్ అనేది స్థిరాంకం, m అంటే ఏంటి మనకు కేజీ, అంటే ద్రవ్యరాశి యూనిట్ ఏంటి? కేజీ. అండ్ v అంటే ఏంటి? వెలాసిటీ. సో వెలాసిటీకి యూనిట్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్, అంటే కేజీ స్క్వేర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఈక్వల్స్ టు జౌల్ అన్నమాట. ఇది మళ్ళీ దేనికి సమానం అవుతుంది? జౌల్ కి సమానం అవుతుంది. ఎందుకు అంటే శక్తికి ప్రమాణం మనకు జౌల్ కాబట్టి. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ అమ్మా? ఇందులో ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? ఎస్, పని న్యూటన్ మీటర్, సామర్థ్యం వాట్స్ అండ్ శక్తికి క్యాలరీ. సో ఇచ్చిన వాటిలలో మనకు క్యాలరీస్ ఇచ్చాడు కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. సో ఇవి నాన్న మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి ఇక్కడ ఇచ్చిన ఈ అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ ఈ PDF కూడా మీ మేడమ్స్ కి, PGCRT మేడమ్స్ కి షేర్ చేస్తారు. సో అందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్ లో వస్తాయి. అండ్ ఈ చాప్టర్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే పని, శక్తి, సామర్థ్యానికి సంబంధించిన ఫార్ములాలు, వాటి ప్రమాణాలు, వాటి మితి ఫార్ములాలు. ఓకే మేడం? నీలోఫర్ మేడం. మేడం. So with this, మేడం ఎండ్ చేద్దామా సెషన్? అదే టైం కూడా అయినట్టుంది కదా మేడం. అయింది. పిల్లలు మీరు వీడియో ఆన్ చేసుకోవట్లేదు నాన్న, ఎంత చెప్పినా కూడా. మీరు ఈవినింగ్ క్లాస్ కి కూడా మీ వీడియో ఆన్ చేసుకొని బుక్స్ పట్టుకొని కూర్చోవాలి. ఎన్నిసార్లు చెప్పినా మీరు వినట్లేదు. మిమ్మల్ని మేము రిమూవ్ చేసేస్తామమ్మా చెప్పి.
మీ ఇష్టం. వెయిటింగ్ హాల్ లోకి వెళ్ళిండు అని అంటే మీకు కాల్స్ అని అనుకోండి. రేపటి నుంచి నాన్న, అందరూ ఈవినింగ్ 2 క్లాస్ అదే మీ అందరికి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఎంసెట్ క్లాసెస్ ఇస్తున్నారు మన కేజీబీవి నుండి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అందరూ కూడా. అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయండి. ఓకే మేడం కి చెప్పండి మేడం సెషన్ ఎండ్ చేయమని. నా దగ్గర లేదు. నేను కూడా అవునా? ఓకే ఓకే మేడం, క్లోజ్ చేస్తున్నాను. పవనా మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.